అందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి చాలా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకుంటున్నాము. అనేక చోట్ల ఈ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేస్తాం. ముఖ్యంగా ఓఆర్ఆర్ ఎంట్రీస్ దగ్గర తప్పకుండా ఇవి కండక్ట్ చేస్తాము. అట్లే ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరితో కూడా వాళ్ళు పిలిపించి మేజర్ ఆర్గనైజర్స్ అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా పార్కింగ్ అది ఇబ్బంది కాకుండా అక్కడ లోపలికి వచ్చేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ దగ్గర అవన్నీ జాగ్రత్తలు తీసుకోమని వాళ్ళకి సూచించడం జరిగింది. వాళ్ళందరూ కూడా పర్మిషన్స్ అప్లై చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 70 అప్లికేషన్స్ వచ్చాయి. 70 కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. కింద సంవత్సరం 130 దాకా వచ్చాయి. ఇది వచ్చిన వరకు అందరి ఈ రెగ్యులేషన్స్ ఫాలో అయిన అందరికీ కూడా పర్మిషన్స్ ఇవ్వటం, దాన్ని వాళ్ళు లోకల్ ఆఫీసర్స్తో మాట్లాడి వాళ్ళు అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతుంది. సార్, ఫ్లైఓవర్స్ ఏవి ఉన్నాయి? ఏమైనా మూసేసే ఫ్లైఓవర్స్ ఉన్నాయా? ఔటర్ రింగ్ రోడ్ పైన అర్ధరాత్రి తర్వాత ఎలా ఉండబోతుంది? వెహికల్స్ అలో చేయడం కావచ్చు, వాటికి సంబంధించి ఆంక్షలు మేజర్గా అయితే ఔటర్ రింగ్ రోడ్ మీద ఆంక్షలు కాకుండా ఈసారి స్ట్రిక్ట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్ చేయడానికి చూస్తున్నాం ఈసారి. అట్లాగే రేసింగ్ అవి కూడా ఎక్కడెక్కడ జరుగుతున్నాయనే ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఇంతకుముందు ప్రీవియస్గా జరిగినా కూడా అలాంటి చోట కొంచెం బందోబస్తు గట్టిగా చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనకి సైబరాబాద్ ప్రాంతంలో ఫ్లైఓవర్స్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి క్లోజ్ చేస్తే. ముఖ్యంగా ఈ మేజర్ ఫ్లైఓవర్స్ అన్నీ కూడా రైల్వే ట్రాక్ పైన ఉండటం వల్ల ఆల్టర్నేట్ రూట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారని అవి వరకు ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. మిగిలిన వాటిపైన కూడా మేము ఈ త్వరలో చర్చించి రేపటికల్లా ఒక నిర్ణయం తీసుకుంటాం. ఎక్కువగా సైబరాబాద్లో ఐటీ ఎంప్లాయీస్తో పాటు ఇటు పబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ఈవెంట్లు కూడా జరిగేది ఎక్కువ సైబరాబాద్ లిమిట్స్లోనే. వాటికి పార్కింగ్ విషయంలో ఎలాంటి సూచన చేశారు? ఒకవేళ ఆ పబ్బులకు సంబంధించి వాళ్ళకి ఇచ్చిన ఆ గైడ్లైన్స్ వాళ్ళందరికీ కూడా లోకల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్తో మాట్లాడుకుని అవి అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోమని సూచించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అప్లై చేయమంటున్నాము. అప్లికేషన్తో పాటే వాళ్ళు అంతా ప్లాన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ఆ రోజు ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఎన్ని ఈవెంట్లు జరిగే అవకాశం ఉంది సైబరాబాద్ పరిధిలో? వారికి సంబంధించిన ఎలాంటి? మనకి మేజర్ ఈవెంట్స్ అయితే లాస్ట్ ఇయర్ 130 వరకు జరిగాయి. ఈసారి కూడా సుమారు ఇంచుమించు అదే ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 70 అప్లికేషన్స్ వచ్చాయి. ఇంకొక 60 వరకు 70 వరకు రావచ్చని అంచనా.